నమస్కారం అండి. నల్లదమయంతుల కథలో 8వ భాగం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. షడ్రసోపేతమైన విందు ఆరగించిన అనంతరం విశ్రాంతి మందిరంలో సేదతీరు సమయాన, ఓ రాజేంద్ర, పగటిపూట నిద్రించు అలవాటు లేనివాడను. పొద్దుపోకున్నది, కాలక్షేపానికి జూదమాడుకుందాం, పాచికలు తెప్పించు అని అన్న పుష్కరునితో నలుడు, మిత్రమా, జూద క్రీడ మన వంటి వారలకు తగని కార్యం. ఈ క్రీడ వల్ల అకారణ ద్వేషము, శత్రుత్వము కలుగుతుంది. అదీను కాక జూదం ఆడువారిని చూసి సజ్జనులు ఈసడించుకుంటారు. కావున మరి ఏదేని కోరుకున్న దానికి సంతోషంగా అంగీకరించదా అన్నాడు. అయినను పట్టు వీడని పుష్కరుడు జూదం ఆడుటకే మొగ్గు చూపగా, ఈసరికి తన శరీరమున ప్రవేశించి ఉన్న కలిపురుషుని మహిమ వల్ల నలుడు జూదమాడుటకు అంగీకరించే. కావలి భటునితో పాచికలు తెప్పించే. జూద క్రీడ మొదలైంది. ఇరువురు తమ ముంజేతి కంకణాలను పందెంగా పెట్టి ఆడసాగిరి. అప్పుడు నలమహారాజు విజయం పొంది పుష్కరుని కంకణం గ్రహించినాడు. అంత కలిపురుషుడు మిక్కిలి ఆగ్రహం చెంది ఆ పాచికల్లో ప్రవేశించినంత నలమహారాజు అది మొదలు వరుసగా ఓటమి కొనసాగిన. తన రత్నాభరణములను, కోశాగారంలోని ధనమును పోగొట్టుకుని చింతాక్రాంతుడయ్యాడు. కలిపురుషుని ప్రభావం చేత నలమహారాజు పరాజయ పరంపర అప్రతిహితంగా కొనసాగింది. ఈ సంగతి ఆ నోట ఈ నోట తెలుసుకున్న పురజనులు విశ్రాంతి మందిరం వద్దకు చేరుకుని నలమహారాజుతో, ప్రభు, ధర్మ మార్గమును వీడక, నియమ నిబంధనలు అతిక్రమించక, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుచు మీరు మమ్మల్ని కన్నబిడ్డల వలె పాలించుచుండగా ఏ కొరతను లేక తల్లిదండ్రుల చెంతనున్న పిల్లల వలె ఇంతకాలము సుఖంగా ఉన్నాం. ఏ జన్మలో ఏ పాపం చేసినామో ఈనాడు ఆ ఆపద వాటిల్లింది. తాము జూదమాడుట చేత ఏ ఆపద ముంచుకోవచ్చునో అని భీతిల్లుచున్నాం. ఈసరికే తమరు తమ ఆభరణాలు, కోశాగారంలోని ధనాన్ని పందెంగా ఒడ్డి ఓటంపాలైనారు. ఇటువంటి సంక్లిష్ట సమయంన కులగురు వశిష్ఠ మహర్షుల వారు తమ చెంత లేకుండుట మా దురదృష్టం. వారే ఉన్నచో ఈ అకృత్యం సాగనిస్తారా? ఈ దుష్కార్యమునకు ఇంతటితో స్వస్తి పలికి మమ్మల్ని రక్షించండి అని దీనాతి దీనంగా వేడుకుంటున్న ప్రజల్ని వీక్షించి కలి ప్రభావము చేత కోపోద్రిక్తుడైన నలమహారాజు ద్వారం వద్ద కావలి కాస్తున్న భటుని పిలిచి, ఓరి, ఈ పురజనులు హద్దు మీరి వదులుతున్నారు, తక్షణం వారిని బయటకు గెంటేయి అని ఆజ్ఞాపించి మరలా ద్యూత క్రీడలో నిమగ్నమైపోయాడు. నలుని ఆజ్ఞానుసారం ఆ భటుడు పురజనులను దూరంగా గెంటివేశాడు. అప్పుడు వారు కర్తవ్యం తోచని వారే గోలున ఏడ్చుచు అంతఃపురమును వీడి తమ దురదృష్టమునకు చింతించుచు దమయంతించే ఈ వృత్తాంతము ఆమెకు తెలియజేసినారు. అంత దమయంతి, ఔరా, ఇదేమి వింత, కలి ప్రభావం కాదు కదా. కలలో కూడా ధర్మాన్ని అతిక్రమించక ఎల్లవేళలా న్యాయబద్ధుడై తాను నీతి తప్పక ఎదుటివారిని తప్పనీయక ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండిన నా పతిదేవుడు ఇట్లు ప్రవర్తించుట విపరీతంగా తోస్తున్నది. ఇది అంతయు నా ప్రారబ్ధం అని మనసులో తీవ్రంగా దుఃఖించసాగింది దమయంతి. జరుగుతున్న దానికి దుఃఖించు, ఏమి చేయడానికి పాలుపోక, ఏమీ చేయకుండా ఉండలేక మదనపడుతూ చివరకు ఏమి జరిగితే అది జరగనీయుడు అని ధైర్యం తెచ్చుకుని విధి విలాసమును తప్పించుకొనుట ఎవరితరం అని తనను తాను సమాధానపరుచుకొని వార్షేయుడను రథసారథిని రాపించి రథమును సిద్ధం చేయించి తన కూతురగు ఇంద్రసేనను కుమారుడు ఇంద్రసేనుని చూపి వానితో, ఓ సారథి, ఈ బిడ్డలని ఇరువురును తక్షణం నీవు విదర్భ దేశానికి తీసుకొని పోయి మా తల్లిదండ్రులకు అప్పగించిరమ్ము. చూడగా ఇచ్చట ఏదో గొప్ప ఆపద సంభవించున్నదని తోస్తున్నది. ఎటు వస్తుందో, ఎటువంటి కష్టాలు పడవలసి ఉన్నదో ఏమో. తల్లిదండ్రులు కష్టములను అనుభవించట ధర్మం కానీ అభం శుభం తెలియని పసిబిడ్డలు ఆ కష్టాలు ఎలా అనుభవిస్తారు? కావున వీరిని నా తల్లిదండ్రుల వద్దకు చేర్చుట శ్రేయస్కరం కాదు అని ఆజ్ఞాపించగా ఆ రథసారథి ఆ రాచబిడ్డలను ఇరువురును విదర్భ రాజ్యానికి చేర్చుటకు సంసిద్ధుడయ్యాడు. ఇక్కడ జూద క్రీడలో సకలము ఓడిపోయిన నలమహారాజు
పుష్కరుని అదృష్టమును కొనియాడుతూ తన దురదృష్టమునకు చింతిస్తూ రాజ్యము, వస్త్రాభరణాలు, ధనధాన్యాలు సమస్తము కోల్పోయి చింతాక్రాంతుడయ్యాడు. చివరకు ఏక వస్త్రము కలవాడై దమయంతిని చేరి, దేవి, అనాథనైతిని, సమస్త సంపదలు పోగొట్టుకుంటుని, నా దురదృష్టం ఇలాగున్నది, దానికి ఎవరిని మాత్రం నిందించగలను, నా పూర్వజన్మ సుకృతం ఈ రీతిగా ఉన్నది, ఎంతటి వారైనా దైవ నిర్ణయానికి తలవంచి తీరవలసిందే కదా. ఈ రాజ్యము, ఈ ప్రజలతో మనకు రుణం నేటితో తీరిపోయింది. రాజ్యంను విడిచిపోవలసిన సమయం ఆసన్నమైంది, రమ్ము వెడలిపోదాం అని పలికి దమయంతి సమేతుడై పురమును విడిచి పోయాడు. నేటికి సమాప్తం. తదుపరి భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.